నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 100 కోట్లు చేతులు మారే స్థిరాస్తి వ్యాపారాన్ని కుదిపేస్తోంది కరెన్సీ సంక్షోభం. ప్లాట్స్ రెడీ అనే బోర్డులు పెట్టుకున్నా, హౌస్ ఫర్ సేల్ అంటూ అపార్ట్మెంట్లు ఆహ్వానిస్తున్నా క్యాష్ ప్రాబ్లంతో కొనేవాళ్లు లేరు. బ్లాక్ అండ్ వైట్ మిక్స్ అయ్యే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాపర్టీ సేల్స్ పడకేశాయి. కొనేవాళ్లు కొన్నాళ్లు ఆగుదామనుకుంటుంటే మళ్లీ మంచి రోజులు వస్తాయి అని ఆశపడుతున్నారు రియల్టర్లు. పెద్ద నోట్ల రద్దుతో భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ రంగం 3 వెంచర్లు 6 కన్స్ట్రక్షన్స్ లా కళకళలాడుతుందనే అంచనాలున్న సమయంలో గ్రేటర్ సిటీ చుట్టుపక్కల రియల్ సీన్ ఎలా ఉంది? ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. స్థిరాస్తి వ్యాపారాన్ని స్తబ్దత ఆవరించిందా? నోట్ల సంక్షోభంతో రియల్ ఎస్టేట్ దెబ్బతిందా? బ్లాక్ అండ్ వైట్ డీల్స్ కి కాలం చెల్లిపోయిందా? భూముల రేట్లు దిగిరాక తప్పదా? రియల్టర్ల డబ్బులు ఇరుక్కుపోయాయా? సామాన్యుడి ఇంటికల సాకారం అవుతుందా? హౌసింగ్ లోన్స్ అందరికీ అందుబాటులోకి వస్తాయా? నోటు భారతంలో రియాలిటీ ఏంటి? రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లో ఏడాదిగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. ఆఫీసు స్పేస్ కోసం కొత్త నిర్మాణాలు మొదలయ్యాయి. రెండు 2014లో 47 లక్షల చదరపు అడుగులు, 2015లో 46 లక్షల చదరపు అడుగులు ఆఫీసు స్పేస్ హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. అదే సమయంలో డిమాండ్ పెరుగుతుండటంతో అప్పటిదాకా ఖాళీగా ఉన్న లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ వినియోగంలోకి వచ్చింది. 2013లో హైదరాబాద్లో 17.7% చదరపు అడుగుల స్థలం ఖాళీగా ఉండగా 2015 కల్లా అది కాస్త 14.4%కి తగ్గిపోయింది. అంటే రాష్ట్ర విభజన తర్వాతే ఖాళీగా ఉన్న కార్యాలయ స్థలం వినియోగంలోకి రావడం మొదలైందన్నమాట. ఏడాది కాలంలో చూస్తే ఈ కామర్స్, ఐటీ, హెల్త్ కేర్ సంస్థలు సుమారు 3-4 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయి. గత 4 ఏళ్లతో పోలిస్తే వాణిజ్య స్థలాల అమ్మకం, అద్దెకు తీసుకోవడం మెరుగుపడింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద చాలా తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. రీజన్ ఏంటంటే ఇక్కడ మనకు మేజర్ ఎంప్లాయీస్ హౌసింగ్ లోన్స్ ఫెసిలిటీస్ తీసుకుంటారు. మరి మెజారిటీ వైట్ కాలర్డ్ ఎంప్లాయీస్ ప్రైవేట్ సెక్టర్ కానివ్వండి, గవర్నమెంట్ సెక్టర్ కానివ్వండి, ఆర్ ఈవెన్ ఐటీ సెక్టర్ కానివ్వండి, ఆర్ ఈవెన్ మనకి ఎన్ఆర్ఐ మనకి ఎంప్లాయీస్ కానివ్వండి, గల్ఫ్ ఎంప్లాయీస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకు క్యాష్ కంపోనెంట్ పార్ట్ ఎస్పెషల్గా మన హైదరాబాద్లో చాలా తక్కువ. కాబట్టి మనకు ఈ క్యాష్తో ఎఫెక్ట్ అయ్యే రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా తక్కువ. ఇక ప్రభుత్వ విధానాలతో ఐటీ, దాని అనుబంధ సంస్థలు వస్తాయన్న అంచనాలతో కొత్తగా వచ్చే కంపెనీల అవసరాల కోసం 2017 ప్రథమార్థంలోనే 19 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే ట్రెండ్ క్రమేణా పెరుగుతుందని, ఈ ఏడాది చివరికల్లా 50 లక్షల చదరపు అడుగులకు పైగా కార్యాలయాలకు అవసరమైన నిర్మాణాలు పూర్తవుతాయని అంటున్నారు. ఐటీ రంగం విస్తరించిన పశ్చిమ ప్రాంతంతో పాటు రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కమర్షియల్ అపార్ట్మెంట్ల నిర్మాణం ఊపందుకుంటోంది. పంజాగుట్ట, ఎర్రమంజిల్, బేగంపేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ఇంకా ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా నిర్మాణాలపై బిల్డర్లు దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో జోరుగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఐటీ పెరిగిందంటే రియల్ ఎస్టేట్ ఎదిగినట్లే. కమర్షియల్ స్పేస్ వినియోగం పెరిగే కొద్దీ రెసిడెన్షియల్ స్పేస్ పెరుగుతుంటుంది. ఇదే ఇప్పుడు రియల్టర్లలో ఆశలు రేకెత్తిస్తోంది. This is going to help the industry in a big way because many people who can afford homes are not able to buy because they are not able to show their income in the IT returns. Those people are going to be a big catchment area for real estate industry in the coming 6, 7, 8 months. So in all probability, ఈ ఎఫెక్ట్ అందరికీ మంచిది, రియల్ ఎస్టేట్ కూడా మంచిది. రియల్ ఎస్టేట్ రంగం మరింత ముందడుగు వేయాలంటే ఎయిర్పోర్ట్, ఐటీ, ఫార్మా కంపెనీలు కీలకం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థల మీదే రియల్ ఎస్టేట్ భవితవ్యం ఆధారపడి ఉందనడంలో సందేహమే లేదు. కమర్షియల్ గా వాడుకునే ప్రతి 150 చదరపు అడుగులకు ఒకరికి ఉపాధి లభిస్తుంది. కార్యాలయాల్లో క్యూబిక్ డెస్క్ల ఏర్పాటు కనుమరుగై
ఓపెన్ స్పేస్ సంస్కృతి రావడంతో సగటు ఉద్యోగికి 100 చదరపు అడుగులు సరిపోతోంది. అంటే 10 లక్షల చదరపు అడుగుల కమర్షియల్ నిర్మాణాలు వస్తాయనుకుంటే 10,000 మందికి ఉపాధి లభించినట్టే. ఏటా 45 నుంచి 47 లక్షల చదరపు అడుగుల కొత్త కమర్షియల్ స్పేస్ వినియోగంలోకి వస్తోంది. ఈ ఏడాది నుంచి అది 50 లక్షల చదరపు అడుగులకు పైగా పెరుగుతుందని రియల్టర్ల అంచనా. ప్రతి చదరపు అడుగు కమర్షియల్ స్పేస్ అమ్ముడైందంటే 200 చదరపు అడుగుల నివాస స్థలం అవసరమవుతుంది. ఈ విధంగా గృహ నిర్మాణానికి డిమాండ్ పెరుగుతోంది. ఉద్యోగం వచ్చాక సొంతింటి కోసం చూస్తుంటారు కనుక అపార్ట్మెంట్ల డిమాండ్ రెట్టింపవుతుందని బిల్డర్ల నమ్మకం. ఈ లెక్కలతోనే నిర్మాణ సంస్థలు భారీ ప్రాజెక్టులకు కొబ్బరికాయలు కొడుతున్నాయి. ఈ కోణంలోనే కొత్తగా వస్తున్న ప్రాజెక్టుల్లో కమర్షియల్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు ఒకే ప్రాంగణంలో ఉండేలా నిర్మాణ సంస్థలు దృష్టి పెట్టాయి. అయితే గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకున్న కంపెనీలు తమ ప్రాజెక్టుల్ని ఫేజ్ వైజ్ చేపట్టాలని నిర్ణయించాయి. తొందరపడకుండా నిదానమే ప్రధానం అన్నట్లు ముందుకు సాగేందుకు ప్రణాళిక రచించుకుంటున్నాయి. 2018 నాటికి రియల్ భూమ్ వస్తుందన్న అంచనాతో ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాయి. అంతా సానుకూలంగా ఉందనుకుంటున్న సమయంలో పెద్ద నోట్ల రద్దు స్థిరాస్తి వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే రియల్ ఎస్టేట్. మొన్నటిదాకా రాజకీయ అనిశ్చితితో తలకిందులైన రియల్ ఎస్టేట్ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. కొత్త కొత్త కంపెనీలు రాజధానిలో అడుగు పెడుతూ ఉండడంతో అటు కమర్షియల్, ఇటు గృహ అవసరాలు పెరిగిపోతున్నాయి. దీంతో మళ్లీ జాతీయ, అంతర్జాతీయ కన్స్ట్రక్షన్ కంపెనీలు హైదరాబాద్ లో కాలు మోపాయి. కరెన్సీ సంక్షోభ సమయంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందో చూద్దాం. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్టుతో రిజిస్ట్రేషన్లు ఎక్కడి ఒక్కడ ఆగిపోయాయి. ప్రధానంగా భూములు, అపార్ట్మెంట్ల కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుండే హైదరాబాద్, రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు దాదాపుగా స్తంభించిపోయాయి. డబ్బు అందుబాటులో లేకపోవడంతో జనం రిజిస్ట్రేషన్ల జోలికి వెళ్లటం లేదు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం రియల్ ఎస్టేట్ మీద భారీగానే ఉందనేందుకు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో తగ్గిపోయిన లావాదేవీలే సాక్ష్యం. జనంతో నిత్యం కిటకిటలాడిన కార్యాలయాలు గత 20 రోజుల నుంచి బోసిపోయి కనిపిస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. దీని ఇంపాక్ట్ చాలా సీరియస్ గా రియల్ ఎస్టేట్ మీద సివియర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఎకానమిస్ట్ అందరూ కూడా చెప్తున్నారు, వాస్తవం జరిగేది కూడా అదే. ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద చాలా సివియర్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ నగరం ఉంది. హైదరాబాద్ నగరంలో హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఇస్ ఎ వెరీ హ్యూజ్ ఇండస్ట్రీ, చాలా పెద్ద ఇండస్ట్రీ. దీంట్లో కొన్ని లక్షల మంది పొట్టబోసుకొని బతుకుతారు. ఇసుక సప్లై చేసేవాడు, ఇటుక చేసేవాడు, ఇటుక సప్లై చేసేవాడు, కాంక్రీట్ సప్లై చేసేవాడు, మేసన్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, ఫ్లోరింగ్ వేసేవాళ్ళు, అనేక మంది దీంట్లో లక్షల సంఖ్యలో ఉంటారు. చాలా ఎక్కువ లక్షలు ఉంటారు. నాకు తెలిసి క్లోజ్ టు 10 lakh పీపుల్ ఉంటారు ఆల్మోస్ట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ అంతా కలిపి. వీళ్ళకి పని కల్పించడానికి ఇమీడియట్ గా డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ బాగా స్పీడ్ పెంచమని చెప్పాను. మనకు ఆల్మోస్ట్ ఒక 5,000 crores డబ్బులు ఉన్నాయి మన నిధులు డబుల్ బెడ్రూమ్ కట్టడానికి, ఇబ్బంది లేదు. తాత్కాలిక అడుకో నుంచి లోన్ తీసుకున్నాం మనం, దాని వినియోగం తక్కువ అవుతుంది ఉంది మనకు. అందుచేత అమౌంట్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, దాన్ని స్పీడ్ గా పెట్టమని చెప్పాను. సో దట్ ఈ హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీలో ఉన్న వర్కర్స్ ఇమీడియట్ గా వాళ్ళకి వర్క్ పోకుండా ఉండడానికి, కొంత ఆదుకోవడానికి ఉపయోగపడుతుందని ఆలోచన చేసి కేబినెట్ లో అదొక మేజర్ డెసిషన్ తీసుకున్నాం. హైదరాబాద్ లో అంతర్భాగంగా ఉన్న పాత రంగారెడ్డి జిల్లాలోనే రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతుంటాయి. అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఓపెన్ ప్లాట్స్, వీటితో పాటు వ్యవసాయ భూముల కొనుగోళ్లు నిత్యం జరుగుతుంటాయి. రంగారెడ్డి రిజిస్ట్రేషన్ ఆఫీసును చూస్తే ఇక్కడ గతంలో రిజిస్ట్రేషన్ కోసం నెలకు సరాసరిన 14,000 డాక్యుమెంట్స్ వస్తుండేవి. ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి. గతంలో అగ్రిమెంట్లు చేసుకున్న అతి కొద్ది మంది మాత్రమే రిజిస్ట్రేషన్ల కోసం వస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత రంగారెడ్డి రిజిస్ట్రార్ ఆఫీస్ కి 8,000 డాక్యుమెంట్స్ మాత్రమే వచ్చాయి. వాటిల్లో కొత్తవి ఒక్కటి లేకపోవడం విశేషం. అక్టోబర్లో రంగారెడ్డి రిజిస్ట్రార్ ఆఫీస్ కి రిజిస్ట్రేషన్ల ద్వారా 71 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 1,500 నోట్లు రద్దు చేసిన తర్వాత 2 రోజులు అంటే నవంబర్ 9, 10 తేదీల్లో ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో ఈ నెల 24 వరకు వచ్చిన ఆదాయం గత నెల కంటే పెరిగి 73 కోట్ల రూపాయలకు చేరింది. అయితే ఇది తాత్కాలికమేనని, ఇక కొన్ని నెలల పాటు కొత్త రిజిస్ట్రేషన్లు ఉండబోవంటున్నారు అధికారులు. రిజిస్ట్రేషన్లు నవంబర్ 8 తర్వాత, అంటే మా దగ్గర
గతంలో 11/10/2016 నుంచి 31/10/2016 దాకా 71 కోట్ల ఆదాయం రావటం జరిగింది. అంటే 11 నుంచి కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అందులో మరి రంగారెడ్డి జిల్లాకు రెవెన్యూ 71 క్రోర్స్ రావటం జరిగింది. ప్రస్తుతము రంగారెడ్డి జిల్లాలో 1/11/2016 నుంచి 24/11/2016 అంటే దాదాపు ఈ 3 వారాల్లో నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా 14,085 డాక్యుమెంట్స్ కావటం జరిగింది. టోటల్ రెవెన్యూ 73,54,80,470 రూపాయలు రావటం జరిగింది. భవిష్యత్తులో టోటల్గా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు డిపార్ట్మెంట్లో అంతా కూడా కంప్యూటరైజేషన్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ అన్నది ఎక్కడ కూడా లేకుండా ఈ చాలాన్ ద్వారా వివిధ రకాలుగా బ్యాంకు నుంచి డీడీల ద్వారానే రిజిస్ట్రేషన్ శాఖలో ముందు కార్యక్రమాలు జరగబోతున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చే ఆదాయంలో రంగారెడ్డి జిల్లానే టాప్ లో ఉంటుంది. గతేడాది ఈ కార్యాలయం నుంచి 13,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 4 నెలల కాలం మిగులుండగా ఇప్పటిదాకా వచ్చిన ఆదాయం 11 నుంచి 12,000 కోట్ల రూపాయల మధ్య ఉంది. కరెన్సీ ఎఫెక్ట్ తో 400 కోట్ల వరకు ఆదాయం తగ్గిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్స్ లో సేల్ డీడ్స్ ద్వారానే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత సేల్ డీడ్స్ బాగా తగ్గాయి. 50 డాక్యుమెంట్స్ వస్తే అందులో 40 సేల్ డీడ్స్ ఉండేవి. అలాంటిది ఇప్పుడు 20 రావటం కూడా కష్టమైందంటున్నారు అధికారులు. గత ఏడాది దాకా చూస్తే రోజుకి 70 దాకా సేల్ డీడ్స్ వచ్చేవి. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరేది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇంకొన్నాళ్లు కొనసాగితే ఖజానాకు ఆదాయం పడిపోయే అవకాశం ఉందంటున్నారు అధికారులు. యావరేజ్గా డాక్యుమెంట్స్ అనేది వస్తూనే ఉంటాయి. డాక్యుమెంట్లో తగ్గుదల ఉండదు. కాకపోతే ఏంటంటే వాల్యుబుల్ డాక్యుమెంట్స్ రావు. మామూలుగా బ్యాంక్ లోన్స్ అనుకోండి, తర్వాత మార్టిగేజ్ డీడ్లు, రీకాన్వెన్స్ డీడ్లు, ఈ నెంబర్ ఆఫ్ వచ్చేస్తాయి. వచ్చేవరకు ఏమైందంటే మనకు దీంట్లో తగ్గుదల కనిపించదు. యాక్చువల్గా తగ్గుదల దేంట్లో వస్తుందంటే సేల్ డీడ్స్ రావు. అంటే అక్కడ ప్లాన్స్ అప్రూవ్ కావు, సేల్ డీడ్స్ కావు. సేల్ డీడ్స్ ఎందుకు కావంటే మార్కెట్లో ఏమైంది, ఈ ప్రకటన తర్వాత మనీ సర్క్యులేషన్ అయిపోయింది. మనీ లేదు చేతిలో. మనీ లేపే వరకు కొనేవాళ్ళు కొంటలేదు. కొంత గొప్ప దాచుకునే వాళ్ళు ఉంటారు. అందరూ అకౌంట్లో పెట్టుకోరు. 20 లక్షలు 30 లక్షలు అయితే కొనుక్కుందాం, 10 లక్షలు అయితే కొనుక్కుందాం అని చెప్పేసి ఇళ్లలో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అది తీయడానికి భయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే రద్దయిన పాత నోట్ల స్థానంలో పూర్తి స్థాయిలో కొత్త నోట్లు చలామణిలోకి వచ్చేదాకా రియల్ ఎస్టేట్ వ్యాపారం డల్గానే ఉంటుందంటున్నారు. బ్లాక్ మనీ ఎక్కువగా చేతులు మారేది ఒక్క ఓపెన్ ప్లాట్లలో కావటంతో భారీ ఎత్తున జరిగే భూ లావాదేవీలపైనే ఈ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మిగిలిన క్రయ విక్రయాలపై పెద్దగా ఉండకపోవచ్చని అంటున్నారు. అయినా ఇవన్నీ సర్దుబాటు కావాలంటే కొన్ని నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై ఎంత తీవ్రంగా ఉందో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్ని చూస్తేనే తెలిసిపోతోంది. 3 వెంచర్లు 6 కన్స్ట్రక్షన్స్ గా కళకళలాడే ఈ ఆఫీసులు నవంబర్ 8 తర్వాత వెలవెలబోతున్నాయి. పాత డాక్యుమెంట్లతో అడపాదడపా వచ్చేవారు తప్ప కొత్త వాళ్ళెవ్వరూ క్రయ విక్రయాల జోలికి వెళ్లటం లేదు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం రియల్ ఎస్టేట్ మార్కెట్ పై ఏ మేరకు ప్రభావం చూపబోతోంది? తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి? స్థలాల ధరలు దిగొస్తాయా? ఇళ్ల కొనుగోళ్లు పెరుగుతాయా? కొనుగోలుదారుల సందేహాలేంటి? భవిష్యత్తు అంచనాలేంటి? రియల్ ఎస్టేట్ రంగంలో 3 వారాలుగా ఎడతెగకుండా ఎలాంటి ప్రశ్నలు చుట్టే సాగుతోంది చర్చ. నల్లధనం నియంత్రణకు మోదీ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల ప్రభావం రియల్ ఎస్టేట్ మార్కెట్ పై ప్రస్తుతానికి ఎక్కువగానే కనిపిస్తోంది. శివార్లలో రిజిస్ట్రేషన్లు పడిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు, రాజకీయ అనిశ్చితితో చాలా కాలం స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఈ మధ్య ఊపందుకుంటోంది. పుంజుకుంటున్న మార్కెట్తో హుషారుగా ఉన్న రియల్టర్లకు పెద్ద నోట్ల రద్దు షాక్ ఇచ్చింది. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో బెంబేలెత్తిపోతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. అయితే ఇదంతా తాత్కాలికమేనని, తమకొచ్చిన సమస్యేమీ లేదని చెప్తున్నారు. బేసిక్ గా ఏంటంటే దిస్ schemes which Mr. Modi ji is announcing is only for the high-end people. అంటే దాదాపు 5% ఆఫ్ ఆల్ ఇండియా పాపులేషన్కి ఎఫెక్ట్ అయ్యే స్కీమ్స్ ఇవన్నీ. మీరు అలానే ఇప్పుడు మిడిల్ ఇన్కమ్, లోవర్ ఇన్కమ్ సెగ్మెంట్కి వస్తే 99% మొదలు కూడా అందులో బ్లాక్ అనేది లేదు, ఇప్పుడు కూడా బ్లాక్ అనేది ఉండదు. ఎందుకంటే బేసిక్గా వాళ్ళందరూ లోన్ బేస్ స్కీమ్స్లోనే వెళ్తారు. మేము దాదాపు 32 ఏళ్ల నుంచి అఫోర్డబుల్ సెగ్మెంట్లో చేస్తున్నాం కాబట్టి మేము ఎప్పుడైనా కానీ వైట్ బ్లాక్ కాదు, మా రేటు
పేమెంట్ ఫెసిలిటీ, ఈజీ పేమెంట్ టర్మ్స్ అన్ని పేపర్లోనే డిక్లేర్ చేస్తాం. మా దగ్గర పెద్ద క్యాష్ కాంపోనెంట్ ఉండదు. అటువంటి ప్రాజెక్ట్స్కు ఇట్స్ ఎ బూమ్ యాక్చువల్లీ చెప్పాలంటే. పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీ కొరత తక్షణ ప్రభావం ప్రధానంగా లేఅవుట్లపై పడింది. ఖాళీ స్థలాల కొనుగోలు, అమ్మకాల్లో బ్లాక్ మనీనే ఎక్కువగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ విలువ పోను, మిగిలిందంతా బ్లాకే. ఉదాహరణకు జూబ్లీ హిల్స్ లో 10 కోట్ల రూపాయలయ్యే ఖాళీ ప్లాట్ కొనాలంటే అందులో రిజిస్ట్రేషన్ విలువ మినహా మిగతాదంతా బ్లాకేననేది ఓపెన్ సీక్రెట్. అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ 6 కోట్లు అనుకుంటే మిగిలిన 4 కోట్ల రూపాయలు లెక్కలో చూపని నల్లధనమే. ఒకవేళ అంతా వైట్ కింద చూపిస్తే క్రయ విక్రేతలిద్దరూ పన్ను కట్టాల్సి ఉంటుంది. దీన్ని తప్పించుకోవడానికే లేఅవుట్లు, ఖాళీ స్థలాల కొనుగోళ్లన్నీ బ్లాక్ అండ్ వైట్ లో సాగుతుంటాయి. పెద్ద నోట్ల రద్దు, మార్పిడి విధానం ఎత్తివేయడంతో ఈ రంగం స్పీడ్ కి బ్రేకులు పడ్డట్టే. ఈ మిడ్ సెగ్మెంట్, అఫోర్డబుల్ సెగ్మెంట్ అనేది చాలా బాగుపడుతుంది. వాళ్ళు బాగుపడతారు, మంచి ప్రోడక్ట్ దొరుకుతుంది, బిల్డర్స్ కూడా కాంపిటీషన్లో వచ్చి కడతారు, అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి. ఆల్రెడీ డిపాజిట్ రేట్స్ 1% దాకా తగ్గించారు. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో స్టాంప్ డ్యూటీ తగ్గించాలనే ఆలోచనలు ఉన్నారు. అది కూడా ఈ 30 డిసెంబర్లోనే అనౌన్స్ చేస్తారు. బ్యాంక్ దగ్గర డబ్బులు ఓవర్ఫ్లో అవుతున్నాయి కదా. ఇప్పుడు హౌసింగ్ లోన్కు వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ తక్కువ చేసి ఇస్తారు. భూముల కొనుగోళ్లలో నల్లధనం ఎక్కువగా చేతులు మారుతుంటుంది. కానీ 90% మంది డెవలపర్లు ఇటీవలి కాలంలో భూములు కొనడం లేదు. భూ యజమానితో కలిసి సంయుక్తంగా ప్రాజెక్ట్ ని అభివృద్ధి చేస్తున్నారు. భూముల్ని ప్రభుత్వ వేలంలో బిల్డర్లు కొనుగోలు చేస్తున్నారు. ఆ ధర అక్కడ స్థిరపడిపోతుంది. ఆ రకంగా పెద్ద సంస్థల లావాదేవీలు నగదు రూపంలో జరగడం చాలా వరకు తగ్గిపోయింది. తాత్కాలికంగా ఇది ఇబ్బందే అయినా కేంద్రం తీసుకున్న నిర్ణయం దీర్ఘకాలంలో రియల్ ఎస్టేట్ రంగానికి మేలు చేస్తుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాబట్టి మనకి ఇప్పుడు ఈ నెట్ నోట్స్ షార్టేజ్ అనేది మన హౌసింగ్ సెక్టర్ కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటలేను. ఈ ఎఫెక్ట్ అనేది కొంచెము పబ్లిక్ లో ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి అంటే హౌ ఇట్స్ గోయింగ్ టు టేక్ అవర్ లైఫ్ ఇంటూ నార్మల్ వే అనే దానికి అండర్స్టాండ్ చేసుకోవడానికి టైం పట్టింది. కానీ బట్ దీంతో ఇమీడియట్ గా మనకు పెద్ద నెగటివ్ ఎఫెక్ట్ అంటూ హౌసింగ్ సెక్టర్ లో ఉండదు. అందుగురించే మేబీ అనదర్ 1-2 weeks or maybe I can say next 3-4 weeks things will be into normal. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో బ్లాక్ మనీ చలామణి విస్తృతంగా ఉంది. ప్లాట్లు, అపార్ట్మెంట్ల విలువలపై పారదర్శకత లేదు. ఒకే ప్రాంతంలో రకరకాల ధరలు ఉంటున్నాయి. వ్యవస్థీకృతం కాకపోవడంతో నల్లధనం మారకం అధికంగా ఉంటోంది. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ రంగంపై ఎలా ఉండబోతోంది? స్థిరాస్తి వ్యాపారంపై దీని ప్రభావం నెగిటివ్ గా ఉంటుందా, సానుకూలంగా మారుతుందా? ఇప్పుడప్పుడే కోలుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నోట్ల రద్దు కుంగదీస్తోందా, ఊతమిస్తుందా? రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో స్థలాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర ఒకటైతే అమ్మే ధర వేరేగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధిని బట్టి రిజిస్ట్రేషన్ ధరల కంటే విక్రయించే రేట్లు 4-5 రెట్లు అధికంగా ఉంటున్నాయి. ప్రభుత్వ ధరకో లేదంటే మరి కాస్త ఎక్కువ మొత్తానికో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఆ మేరకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లిస్తున్నారు. రిజిస్ట్రేషన్ విలువ మేరకే చెక్కులు ఇస్తున్నారు. ఆ మొత్తానికి ఆన్లైన్ లో నగదు బదిలీకి అనుమతిస్తున్నారు. అది మినహా మిగిలిన మొత్తం నగదు రూపంలోనే చేతులు మారుతోంది. భూములు, స్థలాల క్రయ విక్రయాల్లో ఈ తరహా లావాదేవీలే ఎక్కువ. అయితే ఇది చాలా తక్కువ మొత్తమే అంటున్నారు క్రెడాయ్ ప్రతినిధులు. కొంతవరకు పెద్ద పెద్ద ల్యాండ్ ట్రాన్సాక్షన్లలో కొంతవరకు క్యాష్ కాంపోనెంట్ ఉంది. బట్ ఈవెన్చువల్లీ అది కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే చాలా పూర్వం, చాలా కాలం క్రితం అంత రియల్ ఎస్టేట్లో చాలా వరకు క్యాష్ ఉండేది. హౌసింగ్ అపార్ట్మెంట్ బిల్డింగ్స్లో క్యాష్ అంతా చాలా వరకు తగ్గిపోయింది, మాయమైపోయింది. కమర్షియల్ రియల్ ఎస్టేట్లో కూడా అసలు ఆల్మోస్ట్ నిల్. ఈ డిమానిటైజేషన్ మూలంగా ల్యాండ్ రేట్లలో కూడా అంత వైట్ పేమెంట్ వచ్చిందంటే గవర్నమెంట్ కూడా రిజిస్ట్రేషన్ ద్వారా కానీ వేరే రూపకంగా కానీ చాలా ట్యాక్స్ వస్తుంది. రెండోది ఏంటంటే సెకండరీ మార్కెట్లో చాలా క్యాష్ ఉంటుందండి. చాలా వరకు ఇప్పుడు సెకండరీ మార్కెట్లో ఎవరైతే పాత ప్లాట్లు అమ్ముకోవటము ఇప్పుడు వాళ్ళు కూడా అంత క్లీన్ అయిపోతే if they are going to transact, they have to transact everything in white. So wherein they have to pay capital gains tax. So capital gain tax also a big income to the government. ఇళ్ల కొనుగోళ్లలోనూ ఈ స్థాయిలో కాకపోయినా నగదు రూపంలోనే ఎక్కువ పేమెంట్స్ జరుగుతుంటాయి. కాకపోతే స్థలాలు, భూముల క్రయ విక్రయాల స్థాయిలో ఈ లావాదేవీలు ఉండవు. పెద్ద సంస్థలు ఏటా 14,000 ఫ్లాట్లను అమ్మితే అదే స్థాయిలో అంతకు మించి క్రయ విక్రయాలు జరుగుతున్నాయి.
అంటే సెకండరీ మార్కెట్లో జరిగే కొనుగోళ్లు అమ్మకాలన్నీ బ్లాక్ మనీతోనేనన్నమాట. నోట్ల రద్దు ఈ మార్కెట్పై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. అయితే ఈ తరహా లావాదేవీలు హైదరాబాద్ మార్కెట్లో జరగటం లేదని అంటున్నారు నిపుణులు. రియల్ ఎస్టేట్ సంస్థలు మాత్రం నగదు రద్దు ప్రభావాన్ని తేలిగ్గా కొట్టేస్తున్నాయి. ఇదంతా తాత్కాలికమేనని వాదిస్తున్నాయి. నగదు రద్దు పరిణామాలన్నింటినీ అధ్యయనం చేశాకే తాము ఈ నిర్ణయానికి వచ్చామని అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే నిజాయితీగా లోన్లో కానీ డాక్యుమెంట్లో కానీ డెవలప్మెంట్లో కానీ హెచ్ఎండిఏ ఉడా అప్రూవల్స్లో కానీ కరెక్ట్గా ఉన్నటువంటి వ్యక్తులకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎక్కువగా హ్యూజ్గా ఎంప్లాయ్మెంట్ కూడా రియల్ ఎస్టేట్లో ఉత్పత్తి అవుతుంది అనేది నా విశ్వాసం, నా కోరిక కూడా. బ్యాంక్ నుంచి రాబోయేటువంటి శుభ పరిణామమైన వార్త ఏంటంటే ఒకప్పుడు టోటల్గా 100 నెంబర్స్ ఉంటే ఒక 20 మంది సైట్లు కొంటున్నారు, 80 మంది కొనలేని పక్షంలో ఉన్నారు. ఇప్పుడు కింద ఉన్నటువంటి 33% కొనలేరు. ఆ సెంటర్లో ఉండేటువంటి 40-50% యూజ్గా వస్తుంది. అప్పుడు డిమాండ్ ఇంకా ఎక్కువ క్రియేషన్ అవుతుంది. ఎందువల్లంటే ఉన్న డబ్బులన్నీ బ్యాంకులకు వెళ్ళినాయి. బ్యాంకులు ఇప్పుడు విరివిగా లోన్లు ఇస్తాయి. డిపాజిట్ పైన లోన్ అనేది ఇంట్రెస్ట్ అనేది రాకపోవచ్చు ఫ్యూచర్లో. కాబట్టి ఖచ్చితంగా బ్యాంకు అతని దగ్గర ఉండాల్సింది 100 కోట్లు అంటే ఇప్పుడు 1000 కోట్లు 2000 కోట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఏదైతే మన మేజర్ ట్రాన్సాక్షన్స్లలో ఈ క్యాష్ కాంపోనెంట్ తయారు కావడానికి కారణం కూడా ఏంటంటే టాక్సేషన్. మన స్టాంప్ డ్యూటీ ఇప్పుడు 6% ఉంది. We might request the government to reduce it to 2% or maybe maximum by 3%. That is one part. And second part, even the state government can also suggest to the central government to reduce the income tax in the capital gains. అయితే డిపాజిట్ చేసిన ఖాతాదారులకు డబ్బు మార్చుకునే వారికే తిరిగి డబ్బులు ఇవ్వడానికి 3 వారాలుగా బ్యాంకులు నానాపట్లు పడుతున్నాయి. ఆర్బీఐ నిబంధనల మేరకు వారం 10 రోజులు డబ్బులిచ్చిన బ్యాంకులు ఆ తర్వాత నో క్యాష్ బోర్డులు పెట్టేశాయి. ఆర్బీఐ లెక్కల ప్రకారం చూస్తే ఇప్పటి వరకు 9 లక్షల కోట్ల నగదు బ్యాంకుల్లో డిపాజిట్ అయితే 2 లక్షల కోట్ల నగదు మాత్రమే బ్యాంకుల ద్వారా జనం చేతికొచ్చింది. ఇదే పరిస్థితి గృహ రుణాల మీద పడితే రియల్ ఎస్టేట్ కి దెబ్బే. అయితే బ్యాంకులు బతకాలంటే రుణాలు ఇవ్వాల్సిందేనని, అందుకోసం తమకు ప్రత్యేకంగా నిధులిస్తాయని ఆ సమస్య ఉత్పన్నం కాబోదంటోంది క్రెడాయ్. సామాన్యుల సంగతి ఎలా ఉన్నా హౌస్ లోన్ల మంజూరుకు బ్యాంకుల్లో ప్రత్యేక వ్యవస్థలు ఉన్నందున సమస్య లేదంటున్నారు. ప్రతి ఒక్కరు ఇవాళ లోన్ తీసుకుంటున్నారు. 80-85% of the people they take loan, and the loans are also coming down day by day. It was about 12% to 11 to 12% some years back. Now it's come down to 9%. It used to be 7% during 2007 and 8. So that has created a great market for the apartment buyers, young people, software people, other people who are working. ఇప్పుడు చాలా మంది ఇల్లు కొనుక్కునే స్తోమత ఉంది, కానీ వాళ్ళకి అకౌంట్స్లో చూపించలేకపోతున్నారు. మీరు హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటే మీ ఎలిజిబిలిటీ ఏంటి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ పేయరా, ఎందుకంటే రీపేమెంట్ కెపాసిటీ ఉందా లేదా అని చూస్తారు. చాలా వాళ్ళ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది కానీ చూపించే డబ్బు లేదు. ఇప్పుడు ఏమవుతుంది, అదంతా డబ్బంతా సిస్టంలోకి వస్తుంది. అయితే ఇక్కడ మరో సమస్య కూడా వస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలలు వేచి ఉందామనే ఆలోచనకు కొనుగోలుదారులు వస్తే అది రియల్ ఎస్టేట్ రంగానికి గొడ్డలి పెట్టవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక్కడ ఇంకో ప్రమాదం ఉంది. ధరలు తగ్గుతాయని 3-4 నెలలు ఆగితే జీఎస్టీ రూపంలో కొనుగోలుదారులపై అదనపు పన్నుల భారం పడొచ్చంటున్నారు. కుదుపులున్నా ఎవరికెన్ని సందేహాలున్నా 1-2 నెలల తర్వాత అంతా సర్దుకుంటుందనేది రియల్ వ్యాపారుల అంచనా. ఇదంతా ₹1 కోటి లోపుండే ప్లాట్లకు సంబంధించిన చర్చ. ₹1-2 కోట్ల పైన ఉండే విల్లాలపై నగదు రద్దు ఎఫెక్ట్ కొంతమేర ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కడ 3వ వంతు బ్లాకే నడుస్తోంది. అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో విల్లాల నిర్మాణాల వాటా కేవలం 1-2%. కాబట్టి అది లెక్కల్లోకి రాదంటున్నారు. ఇప్పుడు చాలా మంది కూడా హై ఎండ్ ఉన్న వాళ్ళందరూ కూడా అఫోర్డబుల్ సెగ్మెంట్కి వస్తారు. సో పీపుల్ విల్ ట్రై టు సర్వ్ వేర్ దెర్ ఇస్ మ్యాక్సిమం పర్సంటేజ్. ఇప్పుడు 90%కు పనికొచ్చే ప్రోడక్ట్ మనం రిలీజ్ చేస్తే దట్ విల్ హ్యావ్ మోర్ డిమాండ్ అండ్ మోర్ సేలబిలిటీ. There is a very, very wrong notion that real estate is going to come down. Real estate, Hyderabad is booming and Hyderabad will pick up, and especially it is a boom period for middle and lower income. మీరు ఇప్పుడు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన చూస్తే 4.5% మీకు సర్వీస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. సెక్షన్ 80 ఐఐబిలో మీకు ఫస్ట్ హోమ్ బయర్లో 50,000 ఎగ్జంప్షన్ ఉంది.
మళ్ళీ పిఎం ఆవాస్ యోజనల 6 lakhs ఇంట్రెస్ట్ మీ లోన్ తీసుకుంటే 65% ఎగ్జంప్షన్ ఉంది. ఇవన్నీ కూడితే దాదాపు ఒక 15 లక్షల ఇల్లుకు మీకు దగ్గర 5 లక్షల చిల్లర బెనిఫిట్ ఉంది. వందలు వేల కోట్ల లావాదేవీలు జరిగే రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం కరెన్సీ సంక్షోభాన్ని నిశితంగా గమనిస్తోంది. కరెన్సీ కొరతకు అనుగుణంగా ఫ్యూచర్ వెంచర్లు ప్లాన్ చేసుకునే ఆలోచనతో ఉన్నారు స్థిరాస్తి వ్యాపారులు. కొనుగోలుదారుల కోసం ఎదురు చూస్తున్న స్థిరాస్తి వ్యాపారులు మాత్రం ఇంకో నెల పోతే గానీ పూర్తి క్లారిటీ రాదని అంచనా వేస్తున్నారు.